హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 18th జూన్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్ ఆఫ్ ది డే. సో ఇది ఎస్టర్డే క్వశ్చన్ అండి. ఓకే, నిన్న మనం అడిగాం కదా, సో దానికి సంబంధించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమన్నాను ఆన్సర్. సో దానికి ఆన్సర్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ లిస్టెడ్ యాజ్ ఏ కీ కొలాబరేటర్ ఫర్ ది ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఏదైతే ఆపరేషన్ సంకల్పన లాంచ్ చేసింది కదా. ఓకే, సో దాంట్లో కీ ఇనిషియేటివ్ కానీ ఆర్గనైజేషన్ ఏది అంటున్నారు. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, టాస్క్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సివిల్ ఫోర్స్ ట్రస్ట్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నేషనల్ యాంటీ నార్కోటిక్స్ బోర్డ్. సో ఇక్కడ చాలామంది సివిల్ ఫోర్స్ ట్రస్ట్ లేకపోతే టాస్కో లేకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనుకుంటారు, కానీ కాదండి. సో ఈ మూడు కూడా ఇందులో భాగమే. సో ఈ ఆపరేషన్ సంకల్ప్లో సో నేషనల్ యాంటీ నార్కోటిక్స్ బోర్డ్ ఏదైతే ఉందో ఇది యాక్టివ్గా లేదు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ది టుడే క్వశ్చన్. సో ఈరోజు క్వశ్చన్కి మీరు ఏం చేయాలి అంటే ఆన్సర్ నేను చెప్పను, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఓకే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ది డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ. నిన్న మనము సైబర్ సురక్ష అని చెప్పేసి ఒక డ్రిల్ చూసాం కదండి. సో దానికి సంబంధించిన క్వశ్చన్. ఓకే, సైబర్ సురక్ష ఏదైతే నిన్న కరెంట్ అఫైర్లో చూసామో సో దానికి సంబంధించిన క్వశ్చను. సో ఆప్షన్ ఏ వచ్చేసి ఇట్ ఈస్ ఎ సివిల్ ఏజెన్సీ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటున్నాడు. ఆప్షన్ బి వచ్చేసి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు రెగ్యులేట్ ప్రైవేట్ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ అంటున్నాడు. ఆప్షన్ సి ఇట్ ఈస్ ఎ ట్రై సర్వీస్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ మిలిటరీ సైబర్ ఆపరేషన్స్ అండ్ రిపోర్ట్స్ టు సిడిఎస్ వయా ఐడిఎస్ అంటున్నారు. ఓకే, కంబైన్డ్ డిఫెన్స్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వయా ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అంటున్నాడు. ఓకే, ఆప్షన్ డి వచ్చేసి ఇట్ ఫంక్షన్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఫర్ ఇంటర్నల్ సైబర్ డిఫెన్స్. సో దీనికి సంబంధించిన ఆప్షన్ ఏది కరెక్టో మీరు కామెంట్ సెక్షన్లో ఈరోజు కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ సీ ది టాపిక్. సో ఈరోజు కనుక టాపిక్స్ చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతుందో, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ దాని నుంచి ఇరాన్ ఎగ్జిట్ అయ్యేందుకు రెడీగా ఉంది. సో దానికని చెప్పేసి న్యూస్లో ఉంది. సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి న్యూక్లియర్ వార్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిప్లాయ్కి సంబంధించిన స్టాక్స్ ఏదో ఉందో దానికి సంబంధించిన ఇయర్ బుక్ 2025 న్యూస్లో ఉంది. అదేవిధంగా కాళీ టైగర్ రిజర్వ్ న్యూస్లో ఉంది. వరల్డ్ క్రొకడైల్ డే న్యూస్లో ఉంది. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ న్యూస్లో ఉంది. ఫస్ట్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. సో 2023లో మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రాజెక్ట్ టైగర్ ఏదైతే ఉందో అది 50 years కంప్లీట్ చేసుకున్నందుకు గాను ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనే ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. అదేవిధంగా పిఎం వాణి న్యూస్లో ఉంది. ఓకే, రిండర్ పెస్ట్ అనే వైరస్ ఏదైతే ఉందో అది కూడా న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందని చూద్దాము. అదేవిధంగా నిన్న ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోలేదు కదా, పిఎం మోడీ గిఫ్ట్స్ టు ఆంధ్ర మేడ్ సిల్వర్ క్లచ్, అదేవిధంగా క్లచ్ పర్స్, అదేవిధంగా మనకి కాశ్మీరీ తివారీ ఏవైతే ఉన్నాయో అవి తివాచీ ఏదైతే ఉందో అవి మనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది సైప్రస్ ప్రెసిడెంట్కి. సో వాటి గురించి చూద్దాము. అదేవిధంగా షాంగ్తాంగ్ కర్చమ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ న్యూస్లో ఉంది. అదేవిధంగా ఇండియాస్ లార్జెస్ట్ గతిశక్తి కార్గో టెర్మినల్ అనేది ఇప్పుడు రీసెంట్గా మనేసార్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ఇరాన్ టు ఎగ్జిట్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. యాక్చువల్లీ 1970లో ఇది అమల్లోకి రావడం జరిగింది, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. సో బేసిక్గా ఈ నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో బేసిక్గా న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని 1970లో తీసుకురావడం జరిగింది. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ఇరాన్ వాంట్ టు ఎగ్జిట్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. సో బేసిక్గా ఇది 1970లో తీసుకురావడం జరిగింది. ఓకే, సో దీంట్లో మేజర్గా న్యూక్లియర్ స్టేట్ కంట్రీస్ అని అదేవిధంగా నాన్ న్యూక్లియర్ స్టేట్ కంట్రీస్ అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను విభజించడం జరిగింది. ఓకే, ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో భాగంగా ప్రపంచం మొత్తంలో 5 కంట్రీస్ని న్యూక్లియర్ స్టేట్స్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఒకటి యుఎస్, యూకే, రష్యా, ఫ్రాన్స్, అదేవిధంగా చైనా. సో ఈ 5 కంట్రీస్ని న్యూక్లియర్ కంట్రీస్గా గుర్తించడం జరిగింది. మిగతా కంట్రీస్ని నాన్ న్యూక్లియర్ కంట్రీస్గా గుర్తించడం జరిగింది. అంటే
వాటి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ అణు ఆయుధాలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది ఆ 5 కంట్రీస్ దగ్గర. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తంలో 9 కంట్రీస్ దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఓకే, ఒకటి ఇప్పుడు కొత్తగా యాడ్ అయినట్టు ఏంటి, ఇండియా, ఓకే, నెక్స్ట్ పాకిస్తాన్, నార్త్ కొరియా, ఓకే, ఇంకోటి వచ్చేసి ఇజ్రాయెల్. సో మొత్తంగా 9 కంట్రీస్ దగ్గర ఇప్పుడు మనకి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టు ప్రపంచం రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, కాకపోతే ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ కింద మాత్రం 5 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. సో ఇండియా ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో దీంట్లో సిగ్నేటరీ కాదు. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో అణు ఆయుధాల డెవలప్మెంట్ కాకుండా ఉంచేటువంటి ఈ ప్రొలిఫరేషన్ ట్రీటీలో ఇండియా సభ్యత్వం లేదు. ఇండియా, పాకిస్తాన్, అదేవిధంగా ఇజ్రాయెల్. సో 2003లో నార్త్ కొరియా దీంట్లోకి వెళ్ళి బయటికి రావడం జరిగింది. సో ఇండియా ఎందుకు జాయిన్ అవ్వలేదు అనేది ఒక మేజర్ రీజన్ ఏంటి అంటే ప్రపంచంని మొత్తంగా 2 కంట్రీస్గా 2 విభాగాలుగా విభజించడం జరిగింది కదా. ఒకటి న్యూక్లియర్ కంట్రీస్, ఇంకోటి నాన్ న్యూక్లియర్ కంట్రీస్. సో ఈ ప్రొలిఫరేషన్ ట్రీటీలో ఏం చెప్పారు అంటే ఏవైతే ఆల్రెడీ డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయో అవి ఆ టెక్నాలజీని అంటే న్యూక్లియర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయొద్దు అని చెప్పడము. అదేవిధంగా నాన్ న్యూక్లియర్ కంట్రీస్ అంటే ఆయుధాలు లేనటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు ఫ్యూచర్లో ఏంటి ఈ న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేయొద్దు, ఓన్లీ న్యూక్లియర్ టెక్నాలజీ అంటే న్యూక్లియర్ బాంబ్స్ని డెవలప్ చేయొద్దు అని చెప్పేసి ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో ప్రధానమైనటువంటి కండిషన్ అనమాట. సో అందుకని చెప్పేసి ప్రపంచాన్ని ఈ విధంగా 2 భాగాలు విభజించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ విధంగా ఏదైతే ఇప్పుడు రికగ్నైజ్డ్ స్టేట్స్ ఉన్నాయో అప్పుడు ఆ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇది ఉంది అని చెప్పేసి ఇండియా దీంట్లో సిగ్నటరీగా లేదు. అదేవిధంగా పాకిస్తాన్, ఇజ్రాయెల్ కూడా దీంట్లో భాగం కాదు. అయితే మొత్తం ప్రపంచంలో 191 కంట్రీస్ దీంట్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. అయితే నార్త్ కొరియా ఏదైతే ఉందో నార్త్ కొరియా 2003లో దీంట్లో నుంచి బయటికి రావడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఏది మనకి 1970లో వచ్చినటువంటి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. అయితే దీంట్లో 1970s నుంచి కూడా ఇరాన్ సిగ్నటరీగా ఉంది, ఇరాన్ దీంట్లో మెంబర్గా ఉంది. అయితే ఇప్పుడు బయటికి రావాలనుకుంటుంది. ఎందుకు బయటికి రావాలనుకుంటుందంటే ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంది. ఏది న్యూక్లియర్ డెవలప్మెంట్ రీజియన్స్లో, ఎస్పెషల్లీ ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ ల్యాబ్స్ పైన అక్కడ ఈ న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేయడం కోసం అని చెప్పేసి యురేనియం ఎన్రిచ్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆపరేషన్ రైజింగ్ లైన్ ద్వారా అటాక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్కి ఏంటి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఓకే, ఆ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో అది కూడా ఇటీవల కాలంలో ప్లూటోనియం సంబంధించిన ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేది అక్కడ కనబడ్డాయి అని చెప్పేసి ఇరాన్లో కనబడ్డాయి అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి ఇరాన్ ఈ నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీని బ్రీచ్ చేస్తుంది అని చెప్పేసి అభియోగం కూడా ఉంది. అందుకని చెప్పేసి అదేవిధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ ద్వారా అటాక్ చేస్తుంది. అందువల్ల అని చెప్పేసి ఇరాన్ ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని బయటికి రావాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ ఏదైతే ఉందో, ఓకే, సెంట్రల్ పార్లమెంట్ ఏదైతే ఉందో తీర్మానం కూడా పాస్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో భాగంగా ప్రపంచంలో ఇప్పటివరకు ఏమేం ప్రొలిఫరేషన్ ట్రీటీస్ జరిగాయి అంటే అణు ఆయుధాలు డెవలప్మెంట్ కాకుండా ఏమేమి అగ్రిమెంట్ జరిగాయి అనేది ఇంపార్టెంట్. పార్షియల్ ట్రీటీ బ్యాన్ ట్రీటీ ఏదైతే ఉందో, పార్షియల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటే అణు ఆయుధాలను పార్షియల్గా టెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఒక ట్రీటీ జరిగింది. ఎప్పుడు 1963లో 1963లో బయాస్ బేస్ న్యూక్లియర్ వెపన్ టెస్ట్ ఇన్ అట్మాస్ఫియర్, ఓకే, అవుటర్ స్పేస్ అండ్ అండర్ వాటర్ ఆల్సో. ఓకే, సో ఇండియా సైన్డ్ అండ్ రాటిఫైడ్. ఓకే, దీంట్లో ఇండియా సైన్ చేయడం జరిగింది. ఏది పార్షియల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీలో ఇండియా మెంబర్గా కూడా ఉండడం జరిగింది. కానీ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం ఇండియా అండ్ అదేవిధంగా పాకిస్తాన్, ఇజ్రాయెల్ సిగ్నేటరీ కాదు. ఎందుకు అంటే ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఏంటి
అణు ఆయుధాలు ఉన్నటువంటి దేశాలుగా, అదేవిధంగా అణు ఆయుధాలు లేనటువంటి దేశాలుగా డివైడ్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి ఇక్కడ ఇండియా సిగ్నటరీ కాలేదు, మెంబర్ కాలేదు. అదేవిధంగా 1996లో మనము 1996లో కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని తీసుకురావడం జరిగింది. సో బ్యాన్ ఆల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్స్, మిలిటరీ అండ్ పీస్ఫుల్ పర్పస్లో కూడా ఇది బ్యాన్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు వచ్చింది? 1996లో రావడం జరిగింది. ఇండియా డిడ్ నాట్ సైన్. సో దీంట్లో కూడా ఇండియా మెంబర్ కాదు. ఓకే, సో తర్వాత న్యూ స్టార్ట్ ట్రీటీ అని చెప్పేసి ఒకటి, ఇండియా కేవలం రష్యా అండ్ యుఎస్ మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంటు. అదేవిధంగా ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ 2017లో తీసుకురావడం జరిగింది. సో ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అని 2017లో తీసుకురావడం జరిగింది. 2015లో కాంప్రహెన్సివ్ ప్రొహిబిషన్స్ ఆన్ న్యూక్లియర్ వెపన్ యాక్టివిటీస్. సో ఇండియా డిడ్ నాట్ సైన్ దిస్ వన్ ఆల్సో, ఇండియా డిడ్ నాట్ సైన్. సో ఈ మొత్తం ఈ ఏవైతే ట్రీటీస్ ఉన్నాయో అవి క్రోనాలజికల్ ఆర్డర్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇండియా దేంట్లో మెంబర్ అవునో కాదో ఇంపార్టెంట్. సో ఇండియా ఓన్లీ పార్షియల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీలో మాత్రమే సిగ్నిటరీగా ఉంది. ఓకే, రాటిఫై కూడా చేయడం జరిగింది. మిగతా ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ ఎస్పెషల్లీ ఈ మూడిట్లలో ఇండియా మెంబర్ కాదు. ఓకే, ఈ టైం లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడేంటి, ఇరాన్ వాంట్స్ టు ఎగ్జిట్. ఎందుకు? సిన్స్ సిగ్నేటరీగా ఉన్నప్పటి నుంచి ఏంటి అంటే ఈ వెస్ట్ కంట్రీస్ ఎస్పెషల్లీ అమెరికా ఆరోపిస్తుంది. ఏమని? అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ ఏమని ఆరోపిస్తున్నాయి? ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తుంది, న్యూక్లియర్కి సంబంధించినటువంటి యురేనియం ఏదైతే ఉందో దాన్ని ఎన్రిచ్మెంట్ చేస్తుంది. ఓకే, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయబోతుంది అతి త్వరలో అని చెప్పేసి అమెరికాను అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాన ఆరోపణలు అనమాట. సో అదేవిధంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇది రీసెంట్గా ఇరాన్ అనేది బ్రీచ్ చేసింది. ఏది? ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని బ్రీచ్ చేసింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫస్ట్ ఇన్ నియర్లీ 20 ఇయర్స్లో, గత 2 దశాబ్దాల్లో ఇది ఫస్ట్ టైం ఇలా ఓపెన్గా చెప్పడం అన్నమాట. సో అదేవిధంగా అన్డిక్లేర్డ్ యురేనియం ట్రేజెస్ అనేటివి ఇక్కడ కనుగొనడం జరిగింది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి జనావాసాల్లోనూ, ఎకనామిక్ కారిడార్లలోనూ, ఎకనామిక్ క్యాపిటల్స్లోనూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన స్ట్రైక్ చేయలేదు. ఆపరేషన్ రైజింగ్ లైన్లో భాగంగా ఎక్కడ అటాక్ చేస్తుంది? న్యూక్లియర్ ఫెసిలిటీస్లో మాత్రమే. ఎక్కడైతే న్యూక్లియర్ బాంబ్స్ని అదేవిధంగా యురేనియం ఎన్రిచ్ ల్యాబ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే దాడులు చేయడం జరిగింది. ఓకే, సో ఇరాన్ పార్లమెంట్ డిబేట్స్ ది నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ విత్డ్రాల్. సో ఇదంతా జరుగుతున్న తరుణంలో, ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని విత్డ్రాల్ చేద్దాము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు, సెంట్రల్ పార్లమెంటు పాస్ చేస్తుంది. సో అదేవిధంగా ట్రిగర్డ్ ఇజ్రాయెల్ స్ట్రైక్స్ అండ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజాన్ని అంటే బలం చేకూరుస్తున్నాయి దానికి. సో అందుకని చెప్పేసి ఇరాన్ ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ నుంచి బయటికి రావాలనుకుంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఎప్పుడు తీసుకొచ్చారు? 1970లో. సో దీంట్లో మేజర్గా న్యూక్లియర్ వార్ హెడ్స్ని డెవలప్ చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. న్యూక్లియర్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది పీస్ఫుల్ పర్పస్లోనే యూజ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ప్రధానంగా ఇండియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ సిగ్నేటరీస్ కాదు. 2003లో నార్త్ కొరియా ఈ అగ్రిమెంట్ నుంచి బయటికి రావడం జరిగింది. దీంట్లో మొత్తంగా 191 కంట్రీస్ మెంబర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రపంచాన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. న్యూక్లియర్ కలిగినటువంటి అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీస్, నాన్ న్యూక్లియర్ కంట్రీస్గా విభజించడం జరిగింది. న్యూక్లియర్ కంట్రీస్గా గుర్తించినటువంటి కంట్రీస్ ఏంటి? యుఎస్, యూకే, చైనా, రష్యా, ఫ్రాన్స్. ఓకే, ఇవన్నమాట యాజ్ పర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం తెలుగులో కూడా ఉంచడం జరిగింది. ప్లీజ్ పాజ్ ఇట్ ది వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఓకే, మీకోసం అటు తెలుగులో ఇటు ఇంగ్లీష్లో రెండిట్లలో స్లైడ్లు ఉంచడం జరిగింది. మీ కన్వీనియంట్ ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో వీడియోని పాజ్ చేసేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోండి. నేను ఏదైతే మోస్ట్ ఆఫ్ ది ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంది కదా, సో అదే పాయింట్స్ ఇక్కడ ఉంచడం జరిగింది. ఓకే, అదేవిధంగా మీకోసం ఇంతలా మేము శ్రమిస్తున్నాం కదా, దయచేసి వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ సిప్రి ఇయర్ బుక్ 2025. సో న్యూక్లియర్ వార్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్కి సంబంధించినటువంటి స్టాక్ పైల్ అంటే స్టోరేజ్
ఆయా కంట్రీస్లలో ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ బుక్ 2025లో ఎస్పెషల్లీ ఏం చెప్తుంది అంటే ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, అదేవిధంగా వెపన్స్ టెక్నాలజీ అండ్ ఎక్స్‌పెండిచర్స్, ఆర్మ్స్ ప్రొడక్షన్, అదేవిధంగా టెక్నాలజీ అడాప్షన్ ఏ విధంగా ఉంది ఆయా కంట్రీస్‌కి అని చెప్పేసి స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ బుక్‌ని రిలీజ్ చేస్తది. దాంట్లో ఎస్పెషల్లీ ఆయా కంట్రీస్ ఎక్స్‌పెండిచర్, డిఫెన్స్ టెక్నాలజీ పైన ఉన్నటువంటి ఎక్స్‌పెండిచరు, ఏ టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది, ఏ టెక్నాలజీ పైన రీసెర్చ్ చేస్తుంది, అదేవిధంగా న్యూక్లియర్ వార్ హెడ్స్ యొక్క స్టాక్ పైల్ ఎంత ఉంది, ఎంతవరకు జీడీపీలో కాంట్రిబ్యూషన్ ఉంది డిఫెన్స్ టెక్నాలజీకి అని చెప్పేసి ఒక డీటెయిల్గా ఇయర్ బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ న్యూక్లియర్ వార్ హెడ్స్. ఆయా కంట్రీస్ ప్రపంచంలో ఏ కంట్రీ ఎక్కువగా న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటే న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో కూడా. సో అందుకని చెప్పేసి ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు కోల్డ్ వార్ తర్వాత అంటే ఒకప్పుడు వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత ఇండియా, యుఎస్ఎస్ఆర్ ఇప్పుడున్నటువంటి రష్యా ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ కింద ఉండేది. సో ఆ 2 కంట్రీస్ మధ్యలో కోల్డ్ వార్ అంటే నువ్వు ఆధిపత్యమా నేను ఆధిపత్యమా అన్నట్టుగా కోల్డ్ వార్ జరిగేదన్నమాట. సైలెంట్గా డైరెక్ట్గా యుద్ధం అనేది జరగకపోయినప్పటికీ కూడా మిత్ర దేశాలు, శత్రు దేశాల ద్వారా ఈ కోల్డ్ వార్ అనేది జరిగేది. ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైందో దాని తర్వాత మేజర్ హ్యాండ్ వచ్చేసి అమెరికాకి వెళ్ళిపోయింది. కానీ ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో, న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఈక్వల్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ కోల్డ్ వార్ తర్వాత, పోస్ట్ కోల్డ్ వార్ అంటారు కదా, కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత మాత్రం ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైందో అప్పటి నుంచి ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేటి డెవలప్మెంట్ తగ్గింది. కానీ టెక్నాలజీ అడాప్షన్ ఏదైతే ఉందో, టెక్నాలజీ అంటే కొత్త టెక్నాలజీ అడాప్షన్ ఏది న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడంలో ఆ టెక్నాలజీ మాత్రం రోజు రోజుకు డెవలప్ అవుతుందని చెప్పేసి ఈ సిప్రీకి సంబంధించిన స్వీడన్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సిప్రీ ఎక్కడ ఉంటుంది, స్వీడన్ కంట్రీలో ఉంది. ఏంటి దీని యొక్క ఫుల్ ఫామ్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది స్వీడన్లో ఉందన్నమాట. సో ఆ బుక్ ఇయర్ బుక్ 2025 ఏమని చెప్తుంది అంటే పోస్ట్ కోల్డ్ వార్ తర్వాత వార్ హెడ్స్ అనేవి తగ్గాయి, కాకపోతే న్యూ డిప్లాయ్మెంట్స్ ఓకే ఏంటి టెక్నాలజీ అడాప్షన్ అనేది మాత్రం పెరుగుతుంది అని చెప్తుంది. ఓకే, గ్లోబల్ ట్రెండ్స్ ఏంది, డిక్రీజ్ ఇన్ నెంబర్స్ బట్ మోడర్నైజేషన్ కంటిన్యూస్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒకప్పుడు 10,000 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అనుకుందాం రష్యా దగ్గర, కాకపోతే ఇప్పుడు కేవలం 5,000 వరకు మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కానీ అవి గతంతో పోల్చుకున్నప్పుడు చాలా అడ్వాన్స్డ్ మోడర్నైజ్డ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ అని చెప్పేసి ఈ రిపోర్ట్ హైలైట్ చేస్తుంది. సో ఫస్ట్ టైం 2024 తర్వాత పాకిస్తాన్ కంటే ఎక్కువగా న్యూక్లియర్ వెపన్స్ కలిగినటువంటి కంట్రీగా ఇండియా పేరుగాంచింది. సో దట్ ఈస్ ద మేజర్ హైలైట్. సో అదేవిధంగా చైనా, ఇప్పుడున్నటువంటి కంట్రీస్లలో చైనా చాలా అత్యంత వేగంగా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసింది అని చెప్పేసి సిప్రీ రిపోర్ట్ హైలైట్ చేస్తుంది. ఓకే, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అంటే ఇటీవల కాలంలో అత్యంత వేగంగా ఎక్కువగా వార్ హెడ్స్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసినటువంటి కంట్రీ ఏది అంటే అది చైనా. ఓకే, సో ఇండియా దగ్గర ఒకప్పుడు 172 ఉండేది, ఇప్పుడు 180 ఉన్నాయి. నౌ అహెడ్ ఆఫ్ ది పాకిస్తాన్లో 170 మాత్రమే ఉన్నాయి. ఓకే, ఆల్ న్యూక్లియర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్గోయింగ్ మోడర్నైజేషన్ ఆఫ్ ఆర్సెనల్. సో ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోడర్నైజేషన్ చేస్తున్నాయి. 9 కంట్రీస్ ఏంటి ఇందాకే చెప్పాను, ఏంటేంటి రష్యా, చైనా, పాకిస్తాన్, ఇండియా, యుఎస్, యూకే, ఫ్రాన్స్ అండ్ ఇజ్రాయెల్, నార్త్ కొరియా సారీ. ఓకే, సో ఇవన్నమాట. సో ఫిజిల్ మెటీరియల్ ఏంటి, ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్లో ఏం ఉపయోగిస్తున్నారు అంటే హెచ్ఈయు అండ్ ప్లూటోనియం, ఇవి ప్రైమరీ మెటీరియల్స్. మరి చైనా అండ్ పాకిస్తాన్ ఏ మెటీరియల్ వాడుతుంది ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్లో అంటే హెచ్ఈయు, ప్లూటోనియం, ఇండియా, ఇజ్రాయెల్. ఓకే, హెచ్ఈయు ప్లస్ అండ్ ప్లూటోనియం. అదే ఇండియా అండ్ ఇజ్రాయెల్ ఏం వాడుతున్నాయి అంటే ప్లూటోనియం బేస్డ్ వార్ హెడ్స్నే ఎక్కువగా వాడుతున్నాయి. సో మనకి ఈ న్యూ స్టార్ట్స్ 2026 ఏదైతే ఉందో ఈ న్యూ స్టార్ట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇది కేవలం రష్యాకి యునైటెడ్ స్టేట్స్కి మధ్యలో మాత్రమే జరిగినటువంటి ఒప్పందం. ఇది ఎప్పుడు జరిగింది, 2011లో జరిగింది. 2011లో ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ అని జరిగింది. ఎవరెవరికి మధ్యలో, యుఎస్కి అదేవిధంగా రష్యాకి. దీంట్లో భాగంగా ఏవైతే న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాయో, న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీలైనంత త్వరగా
డిస్మాంటిల్ చేయాలి, తగ్గించాలి. వాటి దగ్గర ఉన్నటువంటి స్టాక్ పైల్ అంటే ఏదైతే స్టోరేజ్ ఉంటుందో వాటిని తగ్గించాలి. నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్‌ని తగ్గించాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకుంది. కాకపోతే ఇప్పుడు 2026లో ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో, అదేవిధంగా ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో కూడా ఇప్పుడు ఈ 2026లో ఈ న్యూ ట్రీటీ ఏదైతే ఉందో అది ఎండ్ కాబోతుంది. అది ఇంకా దేనికి దారి తీస్తుందో తెలీదు. ఎందుకంటే కొత్తగా ఒప్పందం చేసుకుంటారో కూడా తెలీదు. ఏది న్యూక్లియర్ వార్ హెడ్స్‌ని తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం న్యూక్లియర్ వెపన్స్‌లో న్యూక్లియర్ రిలేటెడ్ వెపన్స్‌లో 90% న్యూక్లియర్ వార్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో, న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం యూఎస్ అండ్ రష్యా మధ్యలో మాత్రమే ఉన్నాయి. రష్యా అండ్ యుఎస్ఏ మధ్యలో మాత్రమే ఉండడం జరిగింది 90% ఆఫ్ ది వార్ హెడ్స్. దాదాపుగా 12,000కు పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉంటే కేవలం 90% అంటే దాదాపుగా 10,000 పైన 10,500 పైన ఓన్లీ ఈ 2 కంట్రీస్ మధ్యలో మాత్రమే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన స్టాట్స్ ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో మేజర్గా టెక్నాలజీ డిస్ట్రప్షన్ అడ్వాన్స్డ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ వార్ఫేర్, మిసైల్ డిఫెన్స్ అండ్ క్వాంటమ్, అదేవిధంగా స్పేస్ అసెట్స్ కూడా ఇప్పుడు ఈ కేటగిరీలో చేరడం జరిగింది అని చెప్పేసి సిప్రీ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పటివరకు న్యూక్లియర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో మేజర్గా జనవరి 2025 కల్లా స్టాక్ పైల్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ ఇన్వెంటరీ 2024తో పోల్చుకున్నప్పుడు 2025 కనుక చూసుకున్నట్లయితే యుఎస్ దగ్గర సో అత్యధికంగా ఎక్కడ యుఎస్ దగ్గర లేవండి. సో సెకండ్ ప్లేస్లో ఉంది. కాకపోతే డిప్లాయ్మెంట్లో మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఓకే, చూద్దాం. సో యుఎస్ దగ్గర 5,328 న్యూక్లియర్ వెపన్స్ ఉంటే 2025లో 5,177 5,177 ఉన్నాయి. అదేవిధంగా రష్యా దగ్గర 5,580 ఉంటాయి. ఇప్పుడు 5,459 ఉన్నాయి. సో అత్యధికంగా న్యూక్లియర్ వెపన్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే రష్యా దగ్గర ఉన్నాయి. సో మొత్తం వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే 12,405 ఉంటే ఇప్పుడు 2025లో 12,241 ఉన్నాయి. సో ఇండియా దగ్గర 172 ఉండే 2024లో, ఇప్పుడు 180కి పెరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ సేమ్ 170 ఉండడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా మనకి యునైటెడ్ కింగ్డమ్ దగ్గర చూసుకున్నట్లయితే 225 ఉండేది. సో సేమ్ ఉన్నాయి. సో ఫ్రాన్స్ దగ్గర చూసుకున్నా కానీ 290 సేమ్ ఉన్నాయి. కాకపోతే చైనా దగ్గర 500 ఉండేది, ఇప్పుడు 600కు పెరిగింది. అంటే గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు అన్ని కంట్రీస్ దగ్గర సేమ్ ఉంటే ఒక చైనా దగ్గర మాత్రం పెరిగింది. అంటే ఎక్కువగా న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి 100 పెరిగాయి. సో ఈ రిపోర్ట్ కూడా ఇందాక అదే హైలైట్ చేస్తుంది. అన్నిటికంటే ఫాస్టెస్ట్ ఎక్స్పాన్షన్ ఎవరు 600 వార్ హెడ్స్తోని చైనా ముందు రోజులో ఉంది. అంటే డెవలప్మెంట్లో ఎక్కువగా అభివృద్ధి చేస్తుంది అన్నమాట. ఓకే, ఇవి 9 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ స్టేట్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, అదేవిధంగా ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా, ఇజ్రాయెల్, ఈ కంట్రీస్ దగ్గర ఇప్పుడు మనకి న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఓకే, సో అత్యధికంగా ఎవరెవరి దగ్గర ఉన్నాయి? చైనా, మన యుఎస్, అదేవిధంగా రష్యా దగ్గర 90% హోల్డ్లో ఉంది. దాదాపుగా 90% వరకు ఈ 2 కంట్రీస్ దగ్గరనే న్యూక్లియర్ వెపన్స్ ఉండడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం తెలుగు మీడియంలో స్లైడ్ ఉంచడం జరిగింది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, కాళీ టైగర్ రిజర్వ్. సో ఇది కర్ణాటకలో ఉండడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టేట్లో మనకి ఏదైనా టైగర్ రిజర్వ్ కానీ నేషనల్ పార్క్ కానీ న్యూస్లో ఉన్నట్లయితే కరెంట్ అఫైర్స్లో బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఏ స్టేట్లో ఉంది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాని బౌండరీస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ ఉంది? కాళీ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉంది. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ కాళీ టైగర్ రిజర్వ్లో ఎకో టూరిజంలో భాగంగా బేసిక్గా సఫారీ టూరిజాన్ని పెంపొందించాలనుకుంటుంది ఆ స్టేట్ గవర్నమెంట్. సో అక్కడ లోకల్స్ ఎవరైతే ఉంటారో ఎవరు ఎన్విరాన్మెంటలిస్టులు కానీ, అదేవిధంగా ఈ టైగర్ కన్జర్వేషనిస్టులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి అపోజిషన్ రావడం జరుగుతుంది. ఆ సఫారీని ఎంకరేజ్ చేయకండి, అది మంచిది కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, కన్జర్వేషన్ యాక్టివిస్ట్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ ఓవర్ టూరిజం ప్రమోషన్ త్రూ వైల్డ్ లైఫ్ సఫారీ ఇన్ ది కాళీ టైగర్ రిజర్వ్. సో ఈ కాళీ టైగర్ రిజర్వ్ని ఏమని పిలవడం జరుగుతుంది? దండేలి అన్షి టైగర్ రిజర్వ్ అని కూడా పిలవడం జరుగుతుంది. దండేలి అన్షి టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ది ఉత్తర కన్నడ. ఓకే, మనకి ఇక్కడ
చూసుకున్నట్లయితే ఇక్కడ లొకేట్ అయి ఉండడం జరిగింది. సో ఇదంతా కూడా సో ఇది ఎక్కడ మనకి కర్ణాటక స్టేట్లో ఉండడం జరిగింది. సో మేజర్గా 2 ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ మధ్యలో ఈ కాళీ టైగర్ రిజర్వ్ అనేది ఉంది. ఎక్కడెక్కడ దండేలి వైల్డ్ లైఫ్ సాంచురీ, అన్షి నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్యలో ఈ మనకి కాళీ టైగర్ రిజర్వ్ అనేది ఉంది. సో బార్డర్స్ ఎస్పెషల్లీ బార్డర్స్ కనుక చూసుకున్నట్లయితే నార్త్ బార్డర్ వచ్చేసి భీమ్ఘాట్ వైల్డ్ లైఫ్ సాంచురీ కర్ణాటక, ఫర్దర్ కనెక్టెడ్ టు రాధానగరి అండ్ కొన్యా వైల్డ్ లైఫ్ సాంచురీ మహారాష్ట్రలో ఉన్నాయి. సో వీటికి ట్రాన్స్బౌండరీగా ఇది పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ కాళీ రివర్ ఏదైతే మేజర్ రివర్ ఉందో ఈ కాళీ రివర్ ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుంది. ఫార్మ్ మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ఉత్తర కన్నడ, ఫ్లో త్రూ ది టైగర్ రిజర్వ్ అండ్ హెన్స్ ది నేమ్. ఓకే, ఈ కాళీ రివర్ పైనే, కాళీ అనే నది పైనే ఈ టైగర్ రిజర్వ్కి కాళీ టైగర్ రిజర్వ్ అని రావడం జరిగింది. సో కాళీ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, దానికి ఆ పేరు ఎలా వచ్చింది, అదేవిధంగా దానికి ఇంకో గల పేరు ఏంటి అంటే దండేలి అన్షి టైగర్ రిజర్వ్. సో ఇక్కడ ఎన్విరాన్మెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఈ టైగర్ పాపులేషన్ కన్జర్వేషనిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ టైగర్ సఫారీని, వైల్డ్ లైఫ్ సఫారీని పూర్తిగా అపోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పులుల సంరక్షణకి అది బాగా ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పేసి ఆపేయండి, పులులను సంరక్షించండి అని చెప్పేసి లోకల్స్ ఎవరైతే ఉంటారో వారు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ లార్జెస్ట్ గతిశక్తి కార్గో టెర్మినల్ ఎక్కడ రావడం జరిగింది మనేసార్. ఓకే, మనేసార్లోని హర్యానాలోని మనేసార్లో ఈ ఇండియాస్ లార్జెస్ట్ గతిశక్తి కార్గో టెర్మినల్ అనేది రావడం జరిగింది. అది ఎక్కడ ఉంది అంటే మనేసార్ హర్యానా స్టేట్లో. ఓకే, సో దీన్ని ఎవరు లాంచ్ చేయడం జరిగింది, యూనియన్ రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు నిన్న ఈ కార్గో టెర్మినల్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, కనెక్టెడ్ టు పట్లీ రైల్వే స్టేషన్ వయా 10 కిలోమీటర్ డెడికేటెడ్ రైల్ కారిడార్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ మేజర్గా మన ఎస్ఆర్లో ఉన్నటువంటి లార్జెస్ట్ గతిశక్తి కార్గో టెర్మినల్ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది ఎందులో పార్ట్ అంటే 121.7 కిలోమీటర్స్ హర్యానా ఆర్బిటల్ రైల్ కారిడార్ ఏదైతే ఉందో దాంట్లో భాగం. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే మనకి హర్యానా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది డెవలప్ చేయడం జరిగింది, హర్యానా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇలాంటి కార్గో టెర్మినల్స్ రావడం ద్వారా ఏమవుతుందంటే బేసిక్గా మనకి లాజిస్టిక్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంటే బేసిక్గా లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ అంటే కార్గోస్ ఉంటాయి కదండి, అంటే వస్తువులు కానీ ముడి సరుకులు కానీ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ వెళ్ళాలి అంటే గూడ్స్ ట్రైన్ ఏవైతే ఉంటాయో ఆ గూడ్స్ ట్రైన్కి ఎక్కువగా సిగ్నల్స్ పడి ఎక్కువగా డిలే అవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఏవైతే ఇన్పుట్స్ కావాలో అవి చాలా లేట్గా రావడం జరుగుతుంది, దానివల్ల ప్రొడక్షన్ కూడా డిలే అవుతుంది. సో ఇలాంటి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కానీ ఇలాంటి రైల్వే కారిడార్స్ కానీ డెవలప్ చేయడం వల్ల ఈ గూడ్స్ ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి సమయానికి చేరి ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, దాని ద్వారా ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే, రెడ్యూసెస్ కార్బన్ ఫుట్ ప్రింట్, అదేవిధంగా స్ట్రెంథన్ ఫ్రైట్ మూవ్మెంట్ అండర్ పిఎం గతిశక్తి మిషన్. సో మనకి పిఎం గతిశక్తి మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది కదా, దీంట్లో భాగంగా మేజర్గా వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దాన్ని పెంచాలి. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఎఫిషియన్సీ పెంచాలి అని చెప్పేసి పిఎం గతిశక్తి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు లార్జెస్ట్ గతిశక్తి కార్గో టెర్మినల్ని మనేసార్లో ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, ఈ ప్రాజెక్టుకి సంబంధించి టోటల్ కాస్ట్ వచ్చేసి 800 crores. సో దీంట్లో ఈ హర్యానా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది 684 కోట్ల ఎక్స్పెండిచర్ చేస్తే మిగిలింది మారుతి సుజుకి వాళ్ళు బేర్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియాస్ లార్జెస్ట్ గతిశక్తి కార్గో టెర్మినల్ ఎక్కడ రావడం జరిగిందంటే హర్యానా రాష్ట్రంలోని మానేసార్లో మారుతి సుజుకి సంబంధించిన కారిడార్లో. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, సో నెక్స్ట్ వరల్డ్ క్రొకడైల్ డే. సో June 17 ఏదైతే ఉందో June 17 వరల్డ్ క్రొకడైల్ డేగా మనం గుర్తించడం జరిగింది. సో బేసిక్గా 1975లో క్రొకడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ మనకి ప్రాజెక్ట్ టైగర్ ఏ విధంగా అయితే ఉందో ప్రాజెక్ట్ టైగర్ 1973 ఇది ఎప్పుడు 2023లో
50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అదేవిధంగా 1975లో ఈ క్రొకడైల్స్ మొసళ్ళ సంరక్షణ ప్రాజెక్ట్‌ని ఎప్పుడైతే లాంచ్ చేశారో అది 1975లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 2025 జూన్ 17తోని 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఓకే. ఇప్పుడు రీసెంట్గా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ సంబంధించిన ఫస్ట్ సమ్మిట్ కూడా జరుగుతుంది. దాని గురించి కూడా చూద్దాము. సో దీని ద్వారా ప్రపంచానికి భారతదేశం ఏం చెప్పబోతుంది, ఇటు ప్రాజెక్ట్ టైగర్ 50 ఇయర్స్, అదేవిధంగా ప్రాజెక్ట్ క్రొకడైల్ కన్జర్వేషన్ ఏదైతే ఉందో అది 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది. ప్రాజెక్ట్ చీతా ద్వారా సో ట్రాన్స్‌లొకేషన్ చేయడం జరిగింది, ఇంటర్నేషనల్ లొకేషన్. సో ఈ విధంగా ప్రపంచానికి భారతదేశం ఏం చెప్తుందంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్‌లో మేము చాలా ముందంజలో ఉన్నాము అని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో నిన్న జూన్ 17తోని వరల్డ్ క్రొకడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ వచ్చేసి 50 ఇయర్స్‌ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ క్రొకడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎవరి సపోర్టెడ్‌తోని లాంచ్ చేయడం జరిగింది అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంపార్టెంట్. అందరూ మామూలుగా ఐయుసిఎన్, వరల్డ్ ఎకనామిక్ ఇలా అనుకుంటారు. కాకపోతే ఈ క్రొకడైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, క్రొకడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్, మొసళ్ళ సంరక్షణ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సపోర్టెడ్ ఆర్గనైజేషన్ ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఈ మెథడాలజీ అంటే ఈ కన్జర్వేషన్లో భాగంగా ఏ మెథడాలజీ ఉపయోగిస్తున్నారు అంటే రేర్ అండ్ రిలీజ్. ఏవైతే ఎగ్స్ ఉంటాయో వాటిని, క్రొకడైల్స్ ఎగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పొదిగించి దాంట్లో నుంచి పిల్లల్ని జన్మించి, సో ఆ జన్మించినటువంటి పిల్లలు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించి మళ్ళీ రిలీజ్ చేయడం అడవిలోకి, అంటే నీటిలోకి రిలీజ్ చేయడమే ఈ ప్రాజెక్ట్ కన్జర్వేషన్లో భాగంగా చేయడం జరుగుతుంది. సో రేర్డ్ ఇన్ క్యాప్టివిటీ దెన్ రిలీజ్డ్. ఓకే. సో ఒడిశా యూనిక్ డిస్టింక్షన్. సో ఈ మేజర్గా ఈ ప్రాజెక్ట్ క్రొకడైల్ కన్జర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని బేసిక్గా ఒడిశాలో లాంచ్ చేయడం జరిగింది. భితర్కనికా రీజియన్లో దీన్ని ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. భితర్కనికా నేషనల్ పార్క్లో. గుర్తుపెట్టుకోండి, భితర్కనికా నేషనల్ పార్క్లో 1975లో ఫస్ట్ టైం ప్రాజెక్ట్ క్రొకడైల్ కన్జర్వేషన్ని లాంచ్ చేయడం జరిగింది 1975లో. ఈ జూన్ 17కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇండియా. ఓకే. సో ఓన్లీ ఇండియన్ స్టేట్ విత్ ఆల్ 3 నేటివ్ స్పీసీస్ థ్రైవింగ్ ఇన్ ది వరల్డ్. సో ప్రపంచంలో మొసళ్ళను 3 విభాగాలుగా, ఒకటి మగర్, నెక్స్ట్ వచ్చేసి గరియల్, అదేవిధంగా సాల్ట్ వాటర్ క్రొకడైల్ అని చెప్పేసి 3 కేటగిరీలు ఉన్నాయి. ఆ 3 కేటగిరీలు ఉన్నటువంటి ఒకే ఒక రాష్ట్రం ఏది, ఒకే ఒక ప్లేస్ ఏది అంటే మనకి ఒరిస్సా. సో ఒడిశాలో 3 జాతులు, మొసళ్ళకు సంబంధించిన 3 జాతుల క్రొకడైల్స్ ఇక్కడ లభ్యమవుతాయి. ఓకే. ఇండియాస్ హార్బర్ 80% ఆఫ్ ది వరల్డ్స్ వైల్డ్ గరియల్ పాపులేషన్ ఏదైతే ఉందో, గరియల్ పాపులేషన్కి పెట్టింది పేరు ఇండియా. 80% ఆఫ్ ది పాపులేషన్, ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ఈ గరియల్ మొసల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 80% పాపులేషన్ ఇండియాలోనే ఉండడం జరిగింది. సో మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి 3 రకాల మొసళ్ళలో 3 ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనకి ఇండియన్ స్టేట్లో అయినటువంటి ఒడిశాలో లభించడం జరుగుతుంది. ఓకే. సో మనకి క్రొకడైల్స్లో రకాలు చెప్పాను కదా. ఒకటి గరియల్, అది ఏ స్టేజ్లో ఉంది, ఐయుసిఎన్ మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ ఏదైతే ఉందో ఇది ఒక్కొక్క స్పీసీస్ అంటే జంతువులను కానీ మొక్కలను కానీ ఎండేంజర్డా, క్రిటికల్లీ ఎండేంజర్డా, లేకపోతే నియర్ థ్రెటెండా, ఎక్స్టింక్షన్ ఇన్ వైల్డ్ అని చెప్పేసి కేటగిరీస్ ఇవ్వడం జరుగుతుంది వాటి యొక్క నెంబర్ను బట్టి. సో ఈ గరియల్ ఏదైతే ఉందో ఈ గరియల్ వచ్చేసి మనకి ఐయుసిఎన్ లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉంది. క్రిటికల్లీ ఎండేంజర్డ్గా అంటే దాదాపుగా అంతరించిపోవడానికి చేర్చే దశలో ఉందన్నమాట. ఎక్స్టింక్షన్కి దగ్గరగా ఉంది. సో ఇది మేజర్గా ఇండియాలో చంబల్, సోన్, అదేవిధంగా కటర్నీ ఘాట్ ఏవైతే ఉన్నాయో ఈ దగ్గర ఎక్కువగా నివసించడం జరుగుతుంది. ఎక్కువగా ఇక్కడ ఈ చంబల్ రీజియన్, అదేవిధంగా సోన్ దాంట్లో. అదేవిధంగా మగర్. ఓకే. మనకి మగర్ ఇది వల్నరబుల్ స్టేజ్లో ఉంది. బురద నీటిలో ఎక్కువగా ఇది ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క మౌత్ కనుక చూసుకున్నట్లయితే వెరీ వైడ్గా ఉంటుంది. సో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఇది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సాల్ట్ వాటర్ క్రొకడైల్ వచ్చేసి లీస్ట్ కన్సర్న్లో ఉంది. ఓకే. భితర్కనికా, సుందర్బన్స్, అదేవిధంగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కువగా ఈ సాల్ట్ వాటర్ క్రొకడైల్ కనిపించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వరల్డ్ క్రొకడైల్ డే. అదేవిధంగా ఇండియాలో 50 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో భాగంగా చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్లలో ప్రాజెక్ట్ టైగర్,
ప్రాజెక్ట్ క్రొకడైల్ కన్జర్వేషన్. ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా 50 సంవత్సరాల పూర్తి చేసుకోవడం జరిగింది. 2023లో ప్రాజెక్ట్ టైగర్ కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు 2025లో ప్రాజెక్ట్ క్రొకడైల్ కన్జర్వేషన్ కూడా 50 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం జరిగింది. ఓకే. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్. సో రీసెంట్గా డాటా ట్రాన్స్ఫర్, ఈ డాటా ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎక్కడ? క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ ఉపయోగించి. ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అదేవిధంగా క్వాంటమ్ డిస్ట్రిబ్యూషన్ కీ డిస్ట్రిబ్యూషన్స్ను ఉపయోగించుకొని ఈ సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫ్రీ స్పేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరెవరు అంటే DRDO, IIT ఢిల్లీ. సో సింపుల్గా ఇలానే అడుగుతాడు క్వశ్చన్. ఏ విధంగా సింపుల్గా అడుగుతాడు, చాలా సింపుల్గా. సక్సెస్ఫుల్గా అంటే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ఉపయోగించుకొని సక్సెస్ఫుల్గా డాటా ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ ఏవి, ఆ టెస్ట్ని సక్సెస్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ ఏవి అంటే ఒకటి IIT ఢిల్లీ, DRDO సంయుక్తంగా డెవలప్ చేశారు ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ని. సో అవి సక్సెస్ఫుల్గా డాటాని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఈ డాటా క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగించుకొని డాటా ట్రాన్స్ఫర్ చేయడం అంటే చాలా ఎక్కువగా సూపర్ కంప్యూటర్స్తో కూడుకున్నటువంటిది. సో బేసిక్గా ఇలాంటి ఎందుకు అంటే చాలా హెవీగా పర్ఫార్మెన్స్ చేయాలి. డాటా చాలా ఎక్కువగా ఉందనుకో, మనకి ఇప్పుడు సపోజ్ మెమొరీ ఒక 12 GB 13 GB ఉందనుకోండి, దాని యొక్క డాటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మనకు మామూలుగా 1 hour 2 hours ఇలా చూపిస్తుంది జీబీలలో ఉన్నటువంటి డాటాని. సో ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించుకొని డాటా అనేది విత్ ఇన్ సెకండ్స్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డాటా అనేది ట్రాన్స్ఫర్ ఈజీగా చేయొచ్చు. దాంట్లో ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని IIT ఢిల్లీ అండ్ DRDO వాళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటి, మేజర్గా హ్యాకింగ్ ప్రూఫ్ కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మామూలుగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డాటా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు అనుకోండి, సో హ్యాకింగ్కి పాల్పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీని ఉపయోగించుకొని డాటా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఎక్కువగా హ్యాకింగ్కి తక్కువ ఛాన్సెస్, 99.9% హ్యాకింగ్ అవ్వకుండా ఉండొచ్చు. అంటే స్పీడ్గా డాటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్లో నువ్వు హ్యాకింగ్ చేయడం ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, విత్ ఇన్ సెకండ్స్లో డాటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో విత్ ఇన్ సెకండ్స్లో యూ కాంట్ హ్యాక్ ది సిస్టమ్. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ది క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంకెక్కువగా రీసెర్చ్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫ్రీ స్పేస్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీంట్లో సెక్యూర్ కీ రేట్ ఎంత? 240 bits per second. 240 bytes per second అనేది డాటానే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో క్వాంటమ్ బిట్ ఎర్రర్ ఎంత? లెస్ దెన్ 7% మాత్రమే ఉంది. ఓకే, డిస్టెన్స్ ఓవర్ 1 kilometer వయా ఫ్రీ స్పేస్ ఆప్టికల్ లింక్. సో దీన్ని ఎవరు ఫండెడ్ చేశారు? DRDO. అదేవిధంగా టెస్టెడ్ ఎట్ IIT ఢిల్లీలో టెస్ట్ చేయడం జరిగింది. ఓకే, డిఫెన్స్ మినిస్టర్ ఏమని చెప్తున్నారు? ఏ గేమ్ చేంజర్ ఫర్ ఫ్యూచర్ వార్ఫేర్కి ఇది ఒక రకంగా గేమ్ చేంజర్గా పేర్కొనడం జరిగింది. ఓకే, క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ అనేది సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది, ఫండెడ్ బై ది DRDO. ఓకే, అంటే డెవలప్ చేసింది DRDO. దాన్ని ఎక్కడ టెస్ట్ చేశారు అంటే IIT ఢిల్లీలో. ఓకే, సో మేజర్గా హౌ ఇట్ వర్క్స్, యూజెస్ ఎంటాంగిల్డ్ ఫోటాన్స్ ఏవైతే ఉంటాయో టు ట్రాన్స్మిట్ కీస్. ఓకే, డిస్టర్బెన్స్ వచ్చేసి ఎవర్స్ డ్రాపింగ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎనేబుల్స్ అల్ట్రా సెక్యూర్ రియల్ టైమ్ ఎన్క్రిప్షన్ అనేది. అప్లికేషన్ అండ్ ఇంపాక్ట్ కనుక చూసుకున్నట్లయితే మిలిటరీ అండ్ నేషనల్ సెక్యూరిటీ దాంట్లో ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ని ఎక్కువగా వాడుకోవచ్చు. ఓకే, ట్యాంపర్ ప్రూఫ్ కామన్స్. ఓకే, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్, గవర్నమెంట్, హెల్త్ కేర్ డాటా ఏదైతే ఉంటుందో ఆ డాటాను ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం కూడా ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ని వాడుకోవచ్చు. ఓకే, క్వాంటమ్ ఇంటర్నెట్, సో ఫౌండేషన్ ఫర్ సెక్యూర్ ఫ్యూచర్ నెట్వర్క్స్ కోసం అని చెప్పేసి ఇది దోహదపడుతుంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైట్, నో నీడ్ ఫర్ ది కాస్ట్లీ ఫైబర్ ఆప్టిక్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అవసరం లేదు. ఫ్యూచర్లో కనుక ఈ క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగించి ఇంకెక్కువగా పెద్ద ఎత్తున కనుక రిజల్ట్స్ వస్తే మాత్రం ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఎందుకంటే ఇవి కాస్ట్లీ కంపేర్ విత్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.
నెక్స్ట్ ఫస్ట్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. సో ఇందాక చెప్పాను 1973లో మనకి ప్రాజెక్ట్ టైగర్ రావడం జరిగింది. ఓకే, పులుల సంరక్షణ కోసం అని చెప్పేసి ఓకే టైగర్ రిజర్వ్స్ని అంటే అదేవిధంగా పులులను సంరక్షించాలని చెప్పేసి ప్రాజెక్ట్ టైగర్ తీసుకురావడం జరిగింది. ఓకే, దీంట్లో భాగంగానే 2023 ఏప్రిల్లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ ప్రాజెక్ట్ టైగర్. దానికని చెప్పేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ని, ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు? ప్రధానమంత్రి మోడీ గారు, పిఎం గారు. ఓకే, ఎందుకు? 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందుకు గాను ఏది మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లి జాతికి చెందినటువంటి బిగ్ క్యాట్ అంటే పులి, సింహం, అదేవిధంగా చిరుత, చీతా, సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించడం కోసం అవి ఉన్నటువంటి దేశాలతో పాటుగా ఇతర దేశాలు ఇంట్రెస్టెడ్ దేశాలతో కలుపుకొని ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఫస్ట్ సమ్మిట్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ సమ్మిట్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ సమ్మిట్ ఏదైతే ఉందో అది న్యూఢిల్లీలో, ఎక్కడ? మనకి న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఎవరి అధ్యక్షన అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎవరైతే ఉన్నారో, ఓకే ఎన్విరాన్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో శ్రీ భూపేందర్ యాదవ్ అధ్యక్షతన ఏది మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్కి సంబంధించిన ఫస్ట్ సమ్మిట్ జూన్ 16న నిర్వహించడం జరిగింది. ఓకే, సో దీంట్లో భాగంగా మనము వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి, వన్యప్రాణుల సంరక్షణకి ఇండియా అతిపెద్ద పీట వేస్తుందని చెప్పడం జరిగింది. సో సింపుల్గా ప్రాజెక్ట్ టైగర్ ద్వారా పులులను సంరక్షించడం జరిగింది. ప్రాజెక్ట్ క్రోకడైల్ కన్జర్వేషన్ ద్వారా మొసళ్ళ సంరక్షణను, అదేవిధంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ద్వారా ఏనుగుల సంరక్షణ, అదేవిధంగా ప్రాజెక్ట్ చీతాలో భాగంగా రీఇంట్రడక్షన్ ఆఫ్ చీతా ఫ్రమ్ ది సౌత్ ఆఫ్రికా అండ్ నమీబియా నుంచి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రాన్స్ బౌండరీ లొకేషన్ జరిగింది. సో ఇలాంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చి వన్యప్రాణులను సంరక్షిస్తున్నాము అని చెప్పేసి మన దేశ గలాన్ని ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో శ్రీ భూపేంద్ర యాదవ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాం ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆల్రెడీ కునో నేషనల్ పార్క్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ట్రాన్స్లోకేటెడ్ చీతాస్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్రాన్స్ బౌండరీ లొకేటెడ్ చీతాస్ ఏవైతే ఉన్నాయో వాటిని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీలో కూడా 2 చీతాలని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏం చెప్పదలుచుకుంది ఇండియా అంటే ప్రపంచానికి మేము వన్యప్రాణుల సంరక్షణకి పెద్ద పీట వేయబోతున్నాము. సో ప్రపంచ దేశాలు కూడా కదిలి రండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2023 ఏప్రిల్లో. ఏ సందర్భాన్ని పురస్కరించుకొని 1973లో ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ టైగర్ 2023 ఏప్రిల్లో 50 సంవత్సరాలు పురస్కరించుకుంటున్నందుకు గాను మైసూర్లో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన పర్మనెంట్ సెక్రటరియేట్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ సంబంధించిన పర్మనెంట్ సెక్రటరియేట్ కూడా ఇండియాలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ మినిస్ట్రియల్ సమ్మిట్ ఏదైతే ఉందో అది నిర్వహించడం జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో ఎంతమంది మెంబర్ కంట్రీస్ అంటే 95 మెంబర్ కంట్రీస్, మొత్తం 95 మెంబర్ కంట్రీస్ ఉండడం జరిగింది. ఓకే, రేంజ్ అండ్ ఇంట్రెస్టెడ్ నేషన్స్. సో ఫౌండింగ్ మెంబర్స్ ఎంతమంది అంటే 16 మంది. ఓకే, బిగ్ క్యాట్స్ దీంట్లో భాగంగా అంటే ఇందాక చెప్పాను కదా అసలు యాక్చువల్గా పెద్ద పిల్లులు అంటే ఏంటి అంటే ఈ బిగ్ క్యాట్స్ అంటే ఏంటి? ఒకటి ఫస్ట్ వచ్చేసి టైగర్, లయన్, లెపర్డ్ చిరుతపులి, అదేవిధంగా స్నో లెపర్డ్, చీతా, జాగ్వర్, పూమా. సో దీంట్లో ఎస్పెషల్గా మనకి జాగ్వర్ అండ్ పూమా ఏవైతే ఉన్నాయో ఇవి 2 మాత్రం ఇండియాలో లేవు. ఓకే, గోల్ ఏంటి? బెస్ట్ ప్రాక్టీసెస్, ఎన్హాన్స్ కోఆపరేషన్ అండ్ బిగ్ క్యాట్ కన్జర్వేషన్. సో ఈ జీవులు ఏవైతే ఉన్నాయో ఈ 9 పెద్ద పిల్లికి సంబంధించినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో, సంరక్షణ విభాగాలు ఏవైతే ఉంటాయో వాటిలో టెక్నాలజీ అడాప్షన్ కానీ,
బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ ఒక దేశం ఇంకో దేశానికి ఇచ్చిపుచ్చుకునే విధంగా ఒక ఆర్గనైజేషన్ ఉండాలి అని చెప్పేసి ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని స్థాపించడం జరిగింది. ఓకే, సో దీంట్లో భాగంగా వాటి యొక్క స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే మనకి బేసిక్గా IUCN స్టేటస్ ఇది. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ ఏదైతే ఉందో, అదేవిధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో 1972 కింద మనం వేరియస్ కేటగిరీస్లో ఒక్కొక్క జంతువుల్ని సంరక్షించడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా టైగర్ ఏదైతే ఉందో అది IUCN లిస్ట్లో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. ఓకే, అపెండిక్స్ 1. ఓకే, ఇదేంటి సైట్స్ కన్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎండేంజర్ స్పీసీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్రీటీ. ఓకే, ట్రేడ్ రిలేటెడ్ ట్రీటీ సైట్స్. సో ఇదేమో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సంబంధించిన కేటగిరీ. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో వచ్చేసి ఆ లిస్ట్లో వచ్చేసి షెడ్యూల్ 1 అంటే అత్యంత సంరక్షణ కేంద్రంలో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా లయన్, సో ఇది ఎండేంజర్డ్లో వచ్చేసి మనకి IUCN లిస్ట్లో వచ్చేసి వల్నరబుల్ స్టేట్లో ఉంది. ఓకే, అపెండిక్స్ 1 సైట్స్లో వచ్చేసి. ఓకే, నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో వచ్చేసి షెడ్యూల్ 1లో ఉండడం జరిగింది. లెపర్డ్ మనకి ఇక్కడ చీతాకి చిరుతపులికి తేడా తెలుసుకోండి. ఓకే, సో లెపర్డ్ వచ్చేసి వల్నరబుల్ స్టేజ్లో ఉంది IUCNలో. ఓకే, అపెండిక్స్ 1 సైట్స్లో వచ్చేసి షెడ్యూల్ 1 అత్యంత ప్రొటెక్టెడ్ కేటగిరీలో ఉంది. స్నో లెపర్డ్ ఓకే వల్నరబుల్ స్టేజ్లో ఉంది. ఓకే, ఇది IUCN లిస్ట్లో వల్నరబుల్ స్టేజ్లో ఉంది. అదేవిధంగా సైట్స్లో వచ్చేసి అపెండిక్స్ 1లో ఉంది, షెడ్యూల్ 1లో ఉంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో. చీతా వచ్చేసి ఓకే వల్నరబుల్ స్టేజ్లో ఉంది IUCNలో. అపెండిక్స్ 1లో వచ్చి సైట్స్లో వచ్చేసి కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్ స్పీసీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అపెండిక్స్ 1లో ఉంది, షెడ్యూల్ 1లో చేర్చడం జరిగింది. ఓకే, ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, గుర్తుపెట్టుకోండి. ఇవి కేటగిరీస్ కంపల్సరీ ఇంపార్టెంట్. అదేవిధంగా జాగ్వర్ ఓకే నియర్ థ్రెటెన్లో ఉంది. ఓకే, మనకి సైట్స్లో వచ్చేసి అపెండిక్స్ 1లో ఉంది. చెప్పాను కదా ఇందాక, నాట్ ఫౌండ్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో ఇది లేదు. ఓకే, పూమా ఓకే లీస్ట్ కన్సర్న్లో ఉంది, అపెండిక్స్ 1లో ఉంది, సైట్స్లో వచ్చేసి IUCNలో వచ్చేసి లీస్ట్ కన్సర్న్లో ఉంది. ఓకే, నాట్ ఫౌండ్ ఇన్ ఇండియా. ఓకే, మనకి ఏంటేంటి జాగ్వర్ అదేవిధంగా పూమా ఇవి రెండు కూడా ఇండియాలో ఆరిజిన్లో లేవు, ఫస్ట్ నుంచి ఇండియాలో లేవు ఇవి. సో ఇవి ఏవైతే మిగతా ఉన్నాయో ఆ మిగతాయి మాత్రం ఇండియాలో ఉన్నాయి. సో వాటికి సంబంధించిన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మాత్రం అన్నిట్లలో కూడా అత్యంత ప్రొటెక్టివ్ స్టేజ్లో ఉండడం జరిగింది. సో ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో మీకోసము స్లైడ్స్ని తెలుగులో కూడా ఉంచడం జరిగింది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తాము. ఓకే, నెక్స్ట్ PM వాణి స్కీమ్. సో బేసిక్గా ఇది 2020లోనే తీసుకురావడం జరిగింది. ఓకే, సో బేసిక్గా పబ్లిక్ డేటా ఆఫీసెస్ రూరల్లో మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పేసి పబ్లిక్ డేటా ఆఫీసెస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ఈ PM వాణి కింద. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే టెలికమ్యూనికేషన్ టారిఫ్స్ అనేటి ఆర్డర్ 2025 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు టెలికాం రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మనకి ఇండియాలో టెలికాం రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ట్రాయ్ మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టారిఫ్ని రిలీజ్ చేయడం జరిగింది. టారిఫ్ ఫర్ రిటైల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఫర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పబ్లిక్ డేటా ఆఫీసెస్. ఓకే, సో దీనికోసం అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, టారిఫ్ ఫ్రేమ్వర్క్ ఫర్ పబ్లిక్ డేటా ఆఫీసెస్ ఎందుకు న్యూస్లో ఉంది అనేది. సో ఈ మేజర్గా PM వాణి యొక్క స్కీమ్ ఏంటి, ఎన్ష్యూర్ అఫోర్డబుల్ స్టాండర్డైజ్డ్ బ్రాడ్బ్యాండ్ రేట్స్ అండర్ PM వాణి. సో బూస్ట్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ వయా పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్ ద్వారా ఈ నెట్వర్క్ కనెక్టివిటీ అనేది పెంపొందించాలనేది PM వాణి యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో PM వాణి యొక్క ఏంటి, ప్రైమ్ మినిస్టర్స్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. PM వాణి యొక్క అబ్రివేషన్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్స్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. సో దీని యొక్క ఏంటి, ఇండివిజువల్స్ ఈజ్ రెసిడెన్షియల్ ఏరియా కెన్ సర్వ్ యాజ్ ఎ పబ్లిక్ డేటా ఆఫీస్ and provide Wi-Fi service. This will create many employment opportunities for people across the country అని చెప్పేసి PM వాణిని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు
మనకి 2020లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారు వైడ్ స్ప్రెడ్ పబ్లిక్ వైఫై యాక్సెస్ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఇండియా. సో దీంట్లో భాగంగా పబ్లిక్ డేటా ఆఫీసెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆఫీసెస్ కోసం అని చెప్పేసి నో లైసెన్స్ రిక్వైర్డ్, అదేవిధంగా జీరో రిజిస్ట్రేషన్ ఫీస్, ఎంపవరింగ్ లోకల్ ఎంటర్ప్రినర్స్. సో సిగ్నిఫికెన్స్ ఏంది, డిజిటల్ ఇంక్లూజన్. సో పబ్లిక్ డేటా ఆఫీసెస్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల డిజిటల్ ఇంక్లూజన్, అదేవిధంగా రూరల్ ఎంపవర్మెంట్ జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్ట్రెంత్ అండ్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. అదేవిధంగా ప్రమోట్స్ అఫోర్డబుల్ యాక్సెసిబుల్ ఇంటర్నెట్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఈ పిఎం వాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం స్లైడ్ని తెలుగులో ఉంచడం జరిగింది. ఒకసారి వీడియో పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. నెక్స్ట్ రిండర్ పెస్ట్ వైరస్ గురించి న్యూస్లో ఉంది. బేసిక్గా ఈ రిండర్ పెస్ట్ వైరస్కి సంబంధించి మనకు భోపాల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో భోపాల్లో ఉన్నటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిషాద్ ఏదైతే ఉందో రికగ్నైజ్డ్ కేటగిరీ ఏ రిండర్ పెస్ట్ హోల్డింగ్ ఫెసిలిటీగా గుర్తించడం జరిగింది. ఎవరి చేత? వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో రిండర్ పెస్ట్ హోల్డింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో కేటగిరీ ఏ రావడం అంటే మాటలు కాదండి. సో ఇండియాలో ఉన్నటువంటి భూపాల్లో ఉన్నటువంటి హైకార్కి సంబంధించిన నిషాద్ ఏదైతే ఉందో దానికి రావడం జరిగింది. ఓకే, ఎవరు దీన్ని ఇస్తారు అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ ఏదైతే ఉందో అది యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ వారు ఈ కేటగిరీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇన్స్టిట్యూషన్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది భూపాల్లో ఉండడం జరిగింది. సో ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ఎక్సోటిక్ ఎమర్జింగ్ యానిమల్ ప్యాథోజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా యానిమల్కి వచ్చే డిసీజెస్ కానీ ఎమర్జింగ్ యానిమల్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో అవుట్ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రీసెర్చ్ చేసే ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలో. సో అదేవిధంగా వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ రిఫరెన్స్ ల్యాబొరేటరీ ఫర్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కోసం అని చెప్పేసి ఒక రిఫరెన్స్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది కూడా ఈ ఐకార్ నిషాద్లోనే ఉండడం జరిగింది. అదేవిధంగా క్రిటికల్ ఇన్ బయోసెక్యూరిటీ అండ్ గ్లోబల్ డిసీజ్ సర్వైలెన్స్ కోసం అని చెప్పేసి కూడా ఈ ఆర్గనైజేషన్ ఎంతోగానో దోహదపడుతుంది. పశువుల్లో వచ్చేటువంటి మనకి బొవైన్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ ఆవులు, బఫెలోస్ ఇవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డిసీజెస్కి సంబంధించి ఇది ప్రీమియర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇండియాలో. సో దానికి ఇప్పుడు ఈ రిండర్ పెస్ట్ వైరస్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పేసి రిండర్ పెస్ట్ హోల్డింగ్ ఫెసిలిటీగా కేటగిరీ ఏలో ఈ ఆర్గనైజేషన్ని చేర్చడం జరిగింది. ఎవరు అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్ హెల్త్, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఈ అబౌట్ రిండర్ పెస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్లేగు వ్యాధి ఏదైతే ఉంటుందో ఆ ప్లేగు వ్యాధి లాగానే క్యాటిల్ ప్లేగ్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది ఈ రిండర్ పెస్ట్. సో హైలీ కంటేజియస్ వైరల్ డిసీజెస్ ఆఫ్ క్లోవెన్ హూవ్డ్ ఎనిమల్స్ ఎస్పెషల్లీ క్యాటిల్ అండ్ బఫెలో. సో ఇది దేనివల్ల కలుగుతుంది అంటే మార్బిలీ వైరస్ ఏదైతే ఉందో దానివల్ల ఇది ఎక్కువగా ఈ క్యాటిల్ ప్లేగ్ ఏదైతే రిండర్ పెస్ట్ ఏదైతే ఉందో అది కలుగుతుంది. సో సివియర్ సిమ్టమ్స్ వచ్చేసి మే కాజ్ డెత్, అదేవిధంగా సర్వైవర్స్ డెవలప్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ కావాల్సి ఉంది. సో ఈ రిండర్ పెస్ట్ డిసీజ్ ఏదైతే ఉందో అది సెకండ్ డిజీజ్ ఎరాడికేటెడ్ గ్లోబల్లీ ఆఫ్టర్ స్మాల్ ఫాక్స్ తర్వాత పశువుల్లో వచ్చేటువంటి ఏదైనా వైరస్ ఉంది, ఏదైనా వ్యాధి ఉంది, దాన్ని ఎరాడికేట్ చేశారు అంటే అది రిండర్ పెస్ట్. ఓకే, సో ఐకార్ నిషాద్స్ రోల్ ఈజ్ విటల్ ఫర్ బయోసెక్యూరిటీ, వ్యాక్సిన్ రిటెన్షన్, అదేవిధంగా గ్లోబల్ ప్రిపేర్నెస్కి ఈ ఇన్స్టిట్యూషన్ చాలా కీ రోల్ చేస్తుంది ఇండియాలో. ఓకే, సో దీనికి ఇప్పుడు రిండర్ పెస్ట్ హోల్డింగ్ ఫెసిలిటీ కేటగిరీ ఏ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇది ఎక్కడ ఉందంటే భూపాల్లో. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి పిఎం మోడీ గిఫ్ట్ ది ఆంధ్ర మేడ్ సిల్వర్ క్లచ్ పర్స్ టు సైప్రస్ ఫస్ట్ లేడీ. సో ఇప్పుడు సైప్రస్కి సంబంధించిన మనకి అత్యున్నత అవార్డు అనేది రావడం జరిగింది కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విదేశాలను సందర్శించినప్పుడు కొన్ని గిఫ్ట్లు అనేవి ఆయా దేశాల అధ్యక్షులకు కానీ ప్రధానులకు కానీ వారి యొక్క భార్యలకు కానీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ సైప్రస్ విజిట్లో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 గిఫ్ట్లని
ఇవ్వడం జరిగింది సైప్రస్ ప్రధానికి అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ లేడీకి. సో అందులో ఒకటి కాశ్మీరీ తివాచీలు అయితే, ఇంకోటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి సిల్వర్ మేడ్ అంటే వెండితో తయారు చేసినటువంటి ఒక పర్స్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క స్పెషాలిటీస్, ఎందుకు ఇలాంటి గిఫ్ట్లు ఇస్తారు అంటే జిఐ ట్యాగ్ కలిగినటువంటి, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కలిగినటువంటి ఫేమస్ హ్యాండ్మేడ్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వడం జరుగుతుంది ఆయా దేశ అధ్యక్షులకు. ఎందుకు ఇస్తారు అంటే బేసిక్గా అదేదో మన దేశం సంబంధించిన సంస్కృతిని ప్రమోట్ చేయడం కోసమనే కాదు, బేసిక్గా ఆ దేశంలో ఈ గిఫ్ట్లు ఇవ్వడం వల్ల వాటికంటూ ఒక స్పెషల్ రికగ్నేషన్ వచ్చి ఆ దేశానికి సంబంధించిన ప్రజలు ఒకవేళ మన దేశంలో టూరిస్టులుగా వచ్చిన సందర్భంలో వాటిని కొనుక్కొని కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల లోకల్ హ్యాండ్మేడ్స్ ఎవరైతే ఉంటారో హస్తకళలు చేసే వాళ్ళకి వారికి ఇన్కమ్ అనేది పెరుగుతుంది, ఎకానమీ అనేది పెరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి ప్రమోషన్ ఓరియంటల్లో భాగంగా ఈ గిఫ్ట్లు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కాశ్మీరీ తివాచీస్, కాశ్మీరీ సిల్క్ కార్పెట్, అదేవిధంగా సిల్వర్ క్లచ్ పర్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో డీప్ రెడ్ హ్యాండ్ మూవ్మెంట్ కార్పెట్ ఫ్రమ్ కాశ్మీర్, ట్రెడిషనల్ వైన్ అండ్ జియోమెట్రిక్ మోటివ్స్ అనేటివి కలిగి ఉంటుంది. సో చూసుకున్నట్లయితే 2 టోన్ ఎఫెక్ట్ చేంజెస్ విత్ లైటింగ్. సో మనం కాంతి పడినప్పుడల్లా దీని యొక్క ఆ వెలుతురికి మేజర్గా దాని యొక్క కలర్ అనేది మెరుస్తూ ఉంటారు అనమాట. సో ఇండియాస్ రిచ్ టెక్స్టైల్ లెగసీ అండ్ ఆర్టిస్టిక్ ఫెన్స్ని కలిగి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే సిల్వర్ క్లచ్ పర్స్ అనేది, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి వెండితో తయారు చేసినటువంటి పర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్రాఫ్టెడ్ యూజింగ్ యాన్షియంట్ రిపోజ్ టెక్నిక్ ద్వారా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో అడ్రోన్డ్ విత్ ఇంట్రికేట్ ఫ్లోరల్ రిప్రజెంట్. సో ఇదంతా పూలతో కలిగినటువంటి ఒక రిప్రజెంట్ కలుగుతుంది. సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్ట్ని దీని మీద ఎక్కువగా చూపించడం జరిగింది. సెమీ ప్రీషియస్ స్టోన్ కూడా కలిగి ఉంటుంది. సో చూసుకున్నట్లయితే ఇక్కడ అదేవిధంగా ట్రెడిషనల్ ఆర్టిస్టీ అండ్ కార్పెంటరీ డిజైన్ అనేది కూడా ఈ ఏదైతే మనకి సిల్వర్ క్లచ్ పర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉండడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, షాంగ్తాంగ్ కర్చమ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. షాంగ్తాంగ్ కర్చమ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సో ఇది ఎక్కడ ఉంది, ఏ నది పైన నిర్మిస్తున్నారు, దీని యొక్క స్పెషాలిటీ ఏందని చూద్దాం. సో ఇది రివర్ సట్లెజ్ ఏదైతే ఉందో రివర్ సట్లెజ్ పైన నిర్మించడం జరుగుతుంది, కిన్నూర్ డిస్టిక్, హిమాచల్ ప్రదేశ్లో. ఓకే, ఇది రన్ ఆఫ్ రివర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో మామూలుగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మనం కనుక చూసుకున్నట్లయితే శ్రీశైలం కానీ, ఇటు నాగార్జున సాగర్ కానీ, ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అంటే ఎలక్ట్రిసిటీ ఏ విధంగా జనరేట్ చేస్తారంటే, ఇది సపోజ్ రివర్ అనుకోండి, ఈ రివర్కి అడ్డంగా ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసేసి నీటిని స్టోరేజ్ చేసి దాని ద్వారా ఒక డ్రాపింగ్ ద్వారా వాటర్ని రిలీజ్ చేస్తూ హైడ్రో పవర్ని జనరేట్ చేయడం జరుగుతుంది టర్బైన్స్ని తిప్పి. కాకపోతే ఈ రన్ ఆఫ్ రివర్లో ఏం చేస్తారు అంటే మినిమల్ కన్స్ట్రక్షన్ అనేది ఉండి, సో మినిమల్ ఎకలాజికల్ ఫ్లో మెయింటైన్ చేస్తూ వాటర్ స్టోరేజ్ అనేది కాకుండా డైరెక్ట్గా ఈ టర్బైన్స్ దీని ద్వారానే ఈ ఏదైతే రివర్ రన్నింగ్ ఉంటుందో ఆ రివర్ రన్ అయ్యే వాటర్ ద్వారానే మేజర్గా ఈ హైడ్రో పవర్ని జనరేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ భారీ కట్టడాలు కట్టేసి వాటర్ని స్టోర్ చేయడం కుదరదు. అది రన్ ఆఫ్ రివర్ యొక్క స్పెషాలిటీ. బేసిక్గా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ స్టోరేజ్ చేయకుండా ఉండొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ ఇష్యూస్ ఏం కావు, ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఏం రావు. అదేవిధంగా పెద్ద ప్రాజెక్ట్స్ కట్టి అనవసరంగా వైల్డ్ లైఫ్ని ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎకలాజికల్ ఫ్లో, ఏవైతే మనకి వాటర్లో జీవించే జీవరాశులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఇబ్బంది అవ్వదు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రన్ ఆఫ్ రివర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ రన్ ఆఫ్ రివర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఎస్పెషల్లీ హిమాలయన్ స్టేట్స్లలో మాత్రమే చేస్తారు. ఎందుకు అంటే వాటి యొక్క ఫ్లో అనేది ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క ఫ్లో దాదాపుగా సేమ్ ఉంటుంది. యాన్యువల్గా ఖచ్చితంగా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈ రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్స్ కాకుండా ఒకవేళ భూకంపాలు లాంటివి సంభవించినప్పుడు ఎక్కువగా వాటర్ రిలీజ్ అవ్వకుండా డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేస్తే ఈ రీజియన్స్ హిమాలయన్ రీజియన్ కూడా హైలీ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్.
భూకంపాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అక్కడ ఈ మేజర్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ అనేటివి చేయరు. ఓన్లీ ఒకవేళ హైడ్రో పవర్ జనరేషన్ చేయాలి అంటే మాత్రం ఈ రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్స్ మాత్రమే చేస్తారు. దీనివల్ల ఒకవేళ ఫ్యూచర్లో భూకంపాలు సంభవించినప్పటికీ కూడా డ్యామ్స్ అనేటివి డ్యామేజ్ కాకుండా, పెద్ద ఎత్తున వాటర్ రిలీజ్ అవ్వకుండా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తక్కువగా అయ్యే విధంగా ఉంటుందన్నమాట. సో దీని యొక్క షాంగ్టాంగ్ కర్చమ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ యాన్యువల్ జనరేషన్ ఎంత 1594 మిలియన్ యూనిట్స్. సో రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని ఇది బూస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్పెషల్లీ హిమాచల్ ప్రదేశ్లో ఎనర్జీ సెక్యూరిటీ అండ్ గ్రిడ్ స్టెబిలిటీకి ఈ ప్రాజెక్టు దోహదం అవుతుంది. ఓకే, సో అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ అండ్ మినిమల్ రిజర్వాయర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో దీన్ని నవంబర్ 2026 కల్లా కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి హిమాచల్ ముఖ్యమంత్రి గారు పేర్కొనడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఓకే, మనకి సట్లెజ్ రివర్ పైన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. MIT అధిపతిగా చంద్రకాషన్. ఓకే, ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైనటువంటి MIT ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి అధిపతిగా భారత అమెరికన్ ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు దీనికి అధిపతిగా నియమించడం జరుగుతుంది. వారే చంద్రకాషన్. ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధిపతిగా ప్రోవోస్ట్గా భారత సంతతికి చెందినటువంటి ప్రొఫెసర్ అనంత చంద్రకాషన్ గారు నియమితులయ్యారు. ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ విశ్వవిద్యాలయ నేతృత్వ స్థానానికి ఎదిగిన తొలి భారతీయ అమెరికన్ ఆయన. జూలై 1 నుంచి ఆయన నూతన పదవిని చేపట్టబోతున్నారు. సో ఇన్నోవేషన్ ఓరియంటల్లో ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వారి యొక్క ఇన్నోవేషన్స్ కోసం అని చెప్పేసి, అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సిటీగా అంటే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరొందినటువంటి ఈ MIT ఏదైతే ఉందో, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి అధిపతిగా భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ ఎవరైతే ఉన్నారో అనంత చంద్రకాషన్ గారు దీనికి ఇప్పుడు ప్రొసైట్గా అంటే బేసిక్గా అధ్యక్షునిగా ఎన్నికవ్వడం జరిగింది. సో ఇది భారతీయ యొక్క నాలెడ్జ్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పదవికి ఎంపిక కావడం తనకు లభించిన అపారమైన గౌరవంగా భావిస్తున్నారు. సో చెన్నైలో జన్మించారు వీరు. చెన్నైలో జన్మించినటువంటి చంద్రకాషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లో కాలిఫోర్నియా బర్క్లీ విశ్వవిద్యాలయాల నుంచి BS, MS, PhDలు పొందడం జరిగింది. సో వీరు ఇప్పుడు ఈ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అధిపతిగా ప్రొఫెస్ట్గా ఎన్నుకోవడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మేము ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటల్లో ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నా టెలిగ్రామ్ ద్వారా మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము కొత్తగా వాట్సాప్ ఛానల్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ ఛానల్లో కూడా మీకు డైలీ వారీగా ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు MCQ ఓరియంటల్లో కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలో ఏపీ హైకోర్టుకు సంబంధించి కూడా మేము సిరీస్ని తీసుకురాబోతున్నాము. ఆల్రెడీ SSC CGLకి సంబంధించి ఫ్రీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి అతి త్వరలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ T1 అకాడమీ అండ్ ఆల్సో షేర్ T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.